హలో ఫ్రెండ్స్, మా పాప ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చి తినడానికి ఏమన్నా కావాలి డాడీ అని అడిగింది. పుట్నాల ముద్దలు చేద్దామని చెప్పిన. పుట్నాల ముద్దలు చేయడానికి ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి, గిన్నెలో వాటర్ తక్కువ పోయమని చెప్పినప్పటికీ నేను కొంచెం ఎక్కువగా పోయడం జరిగింది. పోసి బెల్లం ముద్దలు వేసి గిన్నెలో కలుపుతున్నాము. పుట్నాల ముద్దలు అనేవి త్వరగా రెడీ అయినాయి. పుట్నాలు ఇన్స్టెంట్ చాలా తొందరగా రెడీ అయిపోయింది. ఈ పాకం చిక్కగా వచ్చేంత వరకు కలిపిన తర్వాత అందులో పుట్నాలు వేసి కలపడం జరిగింది. కలిపిన తర్వాత పుట్నాల ముద్దలను మా పాపనే కట్టింది. మా పాప స్కూల్లో 8th క్లాసే కానీ అన్ని వంటలు అయితే అన్నీ బాగా చేస్తుంది. పుట్నాల ముద్దలు, చికెన్ ఫ్రై, తర్వాత చపాతీ, పూరి కానీ చాలా రకాల వంటలు చేస్తుంది కంప్లీట్గా. మాకు వంటల విషయంలో ఇబ్బంది ఏం లేదు, మమ్మల్ని ఏం అడగదు ఆమె. పుట్నాల ముద్దలు కూడా నువ్వే కలపాలని చెప్తే ఆమెనే కలిపింది. కలిపిన తర్వాత బయటికి తీసుకొచ్చి పాకంలో వాటర్లో కాలుతుంది. కాలే దాంట్లో కూడా చల్లనీళ్ళలో చేతి పెట్టి ఎమ్మటెమ్మటే పుట్నాల ముద్దలు కట్టడం జరిగింది. రెడీ అయిన తర్వాత ఆమె పుట్నాల ముద్దలు కడుతుంటేనే మేము టేస్ట్ చేయడం జరిగింది. చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి చూడండి. మీరు కూడా ఇమీడియట్గా ఇప్పుడు వర్షం పడుతుంది, వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తే ఇట్లా పుట్నాల ముద్దలు చేసుకుంటే చాలా బాగున్నాయి. ఇంకోటి ఇవి తినడం వల్ల బలం కూడా వస్తుంది, కాబట్టి అందరు చేసుకోండి.